ఈరోజు కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణేశ్వరి దేవాలయంలో యథావిధిగా ఉదయం అభిషేకాలు పూజలు నిర్వహించడం జరిగినది. తదనంతరం ఈరోజు మధ్యాహ్నం అన్నదానం కూడా అన్నప్రసాదం కూడా జరుగుతున్నది. నరసింహమూర్తి గారు ఈరోజు అన్నదానానికి సహకరించారు. ఈరోజు ఒక ప్రాశస్త్యం ఉంది ఈ గుడి వద్ద. తాడపత్రి రమణ మహర్షి ఆశ్రమం నిర్వాహకులు, త్వరలో కాబోయే పీఠాధిపతులు శ్రీ బ్రహ్మం గారు ఈరోజు గుత్తికి అన్నపూర్ణేశ్వరి దేవాలయానికి ఇచ్చేయడం జరిగినది. అన్నదాన కార్యక్రమం సందర్భంగా వారు ఇక్కడ తమ యొక్క పాదాన్ని మోపారు ఈ గుడి వద్ద. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారి గుడికి రావడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. అందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం స్వీకరించారు. ఈ బ్రహ్మం గారు రమణ మహర్షి ఆశ్రమం నిర్వహిస్తూ ఎంతోమంది పేదలకు, తర్వాత అనాథలకు అన్నదానం చేసుకుంటూ వారు ఆశ్రమాలు నిర్వహిస్తున్నారు. అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. స్వామివారు అనాథ పిల్లల్ని మరియు వృద్ధాశ్రమాన్ని కూడా వారు నిర్వహిస్తున్నారు. ఎంతోమంది భక్తాదులు అక్కడికి వస్తారు. రమణ మహర్షి ఆశ్రమం తాడపత్రి. ఈరోజు వారి ఇక్కడ రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. స్వామివారు మీ యొక్క అమూల్యమైన మాటలు ఏమైనా భక్తులకు చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ భగవంతుని ఆశీర్వాదం. ప్రతి మనిషికి కష్టాలు, బాధలు, సమస్యలు, భయము అన్నీ వెంటాడుతుంటాయి జీవితం అంతా. ఈ కష్టాలు, బాధలు, సమస్యల నుంచి ఎవరు కూడా ప్రపంచంలో తీసేయలేరు, ఎవరు సహకరించలేరు. కానీ మన లోపలనే ఈ దైవం అనేటువంటిది మన హృదయంలోనే ఉంది కాబట్టి మనం అన్ని పనులు చేసుకుంటున్నాము, ఆలోచిస్తున్నాము, ప్రతి వ్యవహారం చేస్తున్నాము. మనలో ఉండేటువంటి ఈ శక్తి ఎప్పుడైతే పక్కకు పోతుందో అప్పుడు ఈ శరీరాన్ని గుంతలో పేరుస్తూ ఉండాలి, కాలుస్తూ ఉండాలి. మరి అన్ని నీ చేతిలో ఉన్నాయి, కానీ నిన్ను ఎందుకు తీసుకుపోయి గుంతలో పూరుస్తూ ఉంటారు అని అంటే, మీలో ఒక శక్తి ఎప్పుడు పనిచేస్తూ ఉంది. ఆ శక్తి మిమ్మల్ని కాపాడుతూ ఉంది, మీ వెంటనే ఉంది. అదే దేవుడు. ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఈశ్వరుడి అనుగ్రహము, అన్నపూర్ణేశ్వరి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. అన్నపూర్ణేశ్వరి అంటే మనకు జీవితాంతం కూడాను మన యొక్క ప్రాణం నిలవడానికి అన్నం అనేటువంటిది ప్రధానం కాబట్టి ఆ అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణేశ్వరి. ఆమెను మనం మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లయితే ఆమె మనకు సహకరిస్తుంది. ఆ ప్రార్థించడం అనేటువంటిది ఇప్పుడు మీరు పొద్దున్నే లేస్తారు, ఏం లేదు, మీలో ఉండేటువంటి మీ సంసారములో ఉండేటువంటి పిల్లలు, భర్త, భార్య, అన్నదమ్ములు, కుటుంబము, వీళ్ళకంటే కూడాను భగవంతుని మీద ఎక్కువ మక్కువ, ప్రేమ ఉంటే భగవంతుని యొక్క ఆశీర్వాదం మన వెంట నిరంతరం ఉంటుంది. కానీ ప్రతి మనిషి ఏం చేస్తున్నాడంటే తన పిల్లల కోసమే బ్రతుకుతున్నాడు, అదే ముఖ్యం అనుకుంటా ఉన్నాడు. కానీ నీ పిల్లలు నువ్వు బ్రతకడానికి నీలో ఉండేటువంటి భగవత్ శక్తి ఉన్నందువల్ల అందరూ బ్రతుకుతున్నారు. కాబట్టి మనలో ఉండేటువంటి భగవంతుని అనుగ్రహాన్ని మనం పొందాలంటే నిరంతరము మనము ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మనలోనే ఉండే మనల్ని నడిపిస్తున్నటువంటి భగవంతుని దగ్గరికి మనం పోవాలి అంటే హృదయపూర్వకంగా, పవిత్రంగా
నిర్మలమైనటువంటి ప్రశాంతమైనటువంటి మనసుతో ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నిరంతరము జపించినట్లయితే మనలో ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క అనుగ్రహము శక్తి ప్రతి పనిలోనూ, ప్రతి ఆలోచనలోనూ, ప్రతి జీవితాంతం కూడా మన వెంట ఉండి మనల్ని సుఖంగా ఉండడానికి, మనలో ఉన్నటువంటి కష్టాలని, బాధల్ని, రోగాలని అన్నిటినీ కూడాను ఆ భగవంతుని శక్తే తీసేస్తుంది. మనము భగవంతుణ్ణి నమ్మాలి. ప్రపంచంలో ఎవరిని నమ్మినా వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు, ఎవడి లోకంలో ఉండే అవకాశం లేదు. కానీ జనన మరణము లేనివాడు ఒక భగవంతుడే. కాబట్టి ఆ భగవంతుడికి మనము నమ్ముకున్నట్లయితే ఆ నమ్మడం అనేటువంటిది నీ పిల్లల కంటే, నీ భర్త కంటే, నీ కుటుంబం కంటే ఎక్కువ ప్రేమ భగవంతుని మీద ఉంటే చాలు, ఆ భగవంతుని అనుగ్రహం మీకు వెంటనే లభిస్తుంది. కాబట్టి అశాశ్వతమైన దాన్ని మనం ప్రేమించే కంటే శాశ్వతంగా మనలో ఉండి నడిపించేటువంటి ఆ భగవంతుని నమ్ముకున్నట్లయితే నిరంతరము ఆ భగవంతుని అనుగ్రహం ప్రతి క్షణం మన వెంట ఉంటుంది. మనము ఎంతవరకు, ఉదాహరణకి నిరంతరము ఎప్పుడూ మనము అనవసరమైనటువంటి మాటలు, లేనిపోని కోపాలు, తాపాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలే చేస్తున్నాం. అదే మాట, అదే మనస్సు నిరంతరము భగవన్నామ స్మరణ చేసినట్లయితే మన మనస్సు పవిత్రమైతా పోతుంది. పవిత్రమైనటువంటి మనస్సులో భగవంతుని యొక్క బలము ఉంటుంది, భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి నీకు ఎప్పుడు ఏది అవసరమో ఏ మనిషికి తెలియదు. వానిలో ఇష్టం ఉన్నప్పుడు దాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు, దానికోసమే బ్రతుకుతున్నాడు, కష్టాల పాలవుతా ఉన్నాడు. కానీ మనము భగవంతుని నమ్ముకున్నట్లయితే భగవంతుడు నీకు ఏది ఇవ్వాలనో, అంటే నీకు భర్తను కానీ, పిల్లలను కానీ, సంపదను కానీ, ఇల్లు కానీ, సంపద కానీ ఏదైనా సరే నీకు ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో ఆ భగవంతునికి తప్ప ఎవరికీ తెలియదు. మనము తెలియకుండా మన మనసులో ఉండేటువంటి కోరికల ప్రకారం మనం కోరుకుంటున్నాము, కష్టాల పాలవుతూ ఉన్నాము, మనం ఎన్నో ఆపదలను పొందుతూ ఉన్నాము. కానీ మనకు ఏది కరెక్టో, ఏది మనకు జీవితంలో అవసరమో దాన్ని భగవంతుడు మనకు ఇస్తున్నాడు. మనం చేయాల్సిన పని ఏం లేదు. నిరంతరము ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని నిరంతరము ఎక్కువ ఎవరు జపిస్తారో వాళ్ళలోకి ఏ కష్టాలు కానీ, బాధలు కానీ ప్రవేశించే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ దైవశక్తిలో ఇంకొకటి కూడాను, మీకు ఏదైనా శాపాలు కానీ, నవగ్రహాలు కానీ, ఏదైనా క్షుద్ర విద్యలు కానీ, ఏదైనా ఇతరుల మీకు ఏమి హాని చేయాలనుకున్నా కూడాను మీరు నిరంతరము ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించినట్లయితే మీలో ఏ శక్తులు ప్రవేశించలేవు. అటువంటి దివ్యశక్తి మీలో పనిచేస్తుంది. మీలో ఉండేటువంటి అనర్థాలని అన్నిటినీ అది తీసేస్తుంది. భగవంతుని నమ్మండి, నిరంతరము ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించండి. మీ జీవితంలో ఏ లోటు ఉండదు, ఏ భయము ఉండదు. మీకు ఎప్పుడు ఏది అవసరమో భగవంతుడు ప్రసాదిస్తాడు. అది ఒక్క భగవంతునికే తెలుసు, కానీ ఇక ఎవరికీ తెలియదు. కాబట్టి భగవంతుని నమ్మండి, నిరంతరము ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించండి, అన్నపూర్ణమ్మను ప్రార్థించండి. అన్నపూర్ణమ్మ అనుగ్రహం మీకు కావాలంటే ప్రొద్దున్నే లేచి మీరు మీ యొక్క కార్యక్రమాల్ని, తులసి పూజ కానీ, ఇంట్లో పూజలు కానీ ప్రతి ఒక్కరు కూడాను శుభ్రమైనటువంటి స్నానం చేసి కట్టు, బొట్టు, తాలి బొట్టు, కాలి మెట్టెలు, చేతికి గాజులు, ఎవరైతే స్త్రీ అనేటువంటిది సంపూర్ణంగా పరిపూర్ణమైనటువంటి స్త్రీగా ఉండి వాళ్ళు జీవించినట్లయితే లక్ష్మీదేవి కానీ, సరస్వతి కానీ, అన్నపూర్ణమ్మ కానీ వాళ్ళను మనము పిలిచాల్సిన అవసరమే లేదు. ఎవరి ఇంట్లో లక్ష్మీ కళ అంటే కట్టు, బొట్టు, గాజులు, మెట్టెలు, తాలిబొట్టు వీటిని నిరంతరము పవిత్రంగా ఎవరైతే చూసుకుంటారో వాళ్ళల్లో లక్ష్మి ప్రవేశిస్తుంది, వారి గృహములో సరస్వతి ప్రవేశిస్తుంది, వారి గృహములో అన్నపూర్ణమ్మ కూడా ప్రవేశిస్తుంది. మనము మనుషులుగా ఉండి దేవతలు ఆహ్వానించే విధంగా మనం అలంకరణలో కానీ, మనసును కానీ పవిత్రంగా ఉంచుకున్నట్లయితే వారు మన వెంటనే ఉన్నారు. ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రార్థించినట్లయితే, మమ్మల్ని నమ్ముకున్నట్లయితే
మేము వాళ్లకు సహాయం చేసేకే మేము ప్రపంచంలో ఉన్నామని ఆ లక్ష్మీదేవి, సరస్వతి, అన్నపూర్ణమ్మ, ఓం నమ శివాయ, పరమేశ్వరుడు కూడా మన కోసం ఎదురు చూస్తున్నాడు. అటువంటి మనసులు, హృదయాలు ఎవరికి ఉన్నాయి, ఎప్పుడు వాళ్ళలో మేము ప్రవేశించాలా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ మన మనసులు ఎట్లున్నాయంటే ఎప్పుడు మన సంసారాలు, ఇతరులు, ఇదే సంసారం అయిపోయింది, ఇదే ముఖ్యమైపోయింది. కానీ మనలో ఆ శక్తి లేకపోతే ఒక్క క్షణం ఈ ప్రపంచంలో ఉండేకి లేదు. కాబట్టి మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ భగవంతుని నమ్మి నిరంతరము మీరు భగవన్నామస్మరణ చేసుకోండి. నిరంతరము ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నిరంతరము నామస్మరణ చేయండి. నిరంతరము భగవంతుని అనుగ్రహాన్ని పొందండి. మన జీవితాల్ని సంతోషంగా, ఆనందంగా గడుపుతూ నిరంతరము ప్రశాంతంగా మన జీవితాన్ని అందరము ధన్యం చేసుకుంటాం. థ్యాంక్ యూ.